మోసానికి వెన్నుపోటుకి ప్రతిరూపం చంద్రబాబు అన్నారు ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి. 2014లో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం కొనకండ్లలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మలతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలోని వీధుల గుండా రోడ్ షో నిర్వహించి సీఎం జగన్ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని, చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు ప్రజలను పీల్చి పిప్పి చేశాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శంకర్ నారాయణను గెలిపించాలని ప్రజలను కోరారు. గవర్నమెంట్ లో వచ్చినటువంటి మార్పును చూడండి. ఈరోజు మీ ఒక్క గ్రామానికే 50 మంది వాలంటీర్స్ నియమించింది మన ప్రభుత్వం. 50 మంది వాలంటీర్స్ కూడా మీ ఇండ్లకి వచ్చి సేవలు అందిస్తా ఉన్నారు. కాలు మీద కాలేసుకొని కూర్చున్నా మన ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే సౌకర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఎవరి దగ్గర పోయి ప్రాధేయపడకుండా, దళారీలు లేకుండా, పెత్తందారులు లేకుండా మీ దగ్గరికి వచ్చి అన్ని సేవలు అందించే ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మరి 60 లక్షలతో పాటు గడప గడపకు మొత్తం 68 కోట్లు, గడప గడపకి 60 లక్షల రూపాయలు. ఒక ప్రభుత్వంతో ఎన్నైనా డబ్బులు ఉండవు. కలకత్తాలో అయినా, హైదరాబాద్లో అయినా, బెంగళూరులో అయినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మిగిలే ఉంటాయి. ప్రజా సమస్యలు, మురికి కాలువల సమస్య ఉంటుంది, ఇండ్ల స్థలాల సమస్య ఉంటుంది, రోడ్ల సమస్య ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వం ఉన్న లక్షల రూపాయలు పేద ప్రజల కోసం ఖర్చు పెట్టింది. వాళ్ళ చదువు కోసం. నేను ఇంతకుముందు చెప్పిన మీ పిల్లల చదువు కోసమే ఈ ఊర్లో 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఆ విధంగా మరి చేయూత, దాదాపు చేయూత 45 ఏండ్ల నుంచి ఆడవాళ్ళకి 60 ఏండ్ల వరకు వాళ్ళకొక్కటే 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ కూడా మనం గమనించాలా. ఇన్ని కోట్ల రూపాయలు మన ఊరు పుట్టినప్పటి నుంచి కూడా వచ్చి ఉండదు ఎప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఒక్కొక్క సంవత్సరం 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. 24 నెలలు కరోనా వెంటబడి పీడించింది. దాదాపు ప్రభుత్వం పనిచేయడానికి 3 ఏళ్లే వచ్చింది. అయినా సరే రాష్ట్రంలో 32 లక్షల మందికి మన ప్రభుత్వం ఇళ్ల స్థలాలు అందించింది. 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చింది. ఆ విధంగా అట్టడుగు వర్గాల ప్రజలు, రైతులకు సంబంధించినటువంటి సమస్యల పైన మన డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసినాం. ఇంకా మీరు అన్నట్టు మా నాయకు చూపించినట్టు మురికి కాలువల సమస్య ఉంది, తర్వాత నీళ్ల సమస్య ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈసారి మీరు తప్పనిసరిగా మళ్ళా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది. మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చేస్తామనేటువంటిది మ్యాక్సిమంగా. కరోనా ఇప్పుడు రాదు, ఇంకా ఆ డబ్బులన్నీ మిగిలిపోతాయి. ఆ పద్ధతుల్లో మీకు చేయాల్సి